హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సత్యగోపాల్. మీరు చూస్తుంది ద డేటా విత్ గోపాల్ ఛానల్. ఓకే, లెట్స్ స్టార్టెడ్ విత్ డే 2 క్లాస్. సో డే 2 క్లాస్ టాపిక్స్ క్రియేట్ డేటాబేస్ అండ్ టేబుల్ ఇన్ ఎస్క్యూఎల్. మనం ఎస్క్యూఎల్లో డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలి, నెక్స్ట్ టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాము అనేది ఈరోజు టాపిక్ అండి. సో లెట్స్ స్టార్టెడ్. లాస్ట్ క్లాస్లో మనం ఎస్క్యూఎల్ బేసిక్స్ చూసాం కదా. ఈరోజు మనం ప్రాక్టికల్గా స్టార్ట్ చేస్తున్నాం అండి. డేటాబేస్ అండ్ టేబుల్స్ క్రియేట్ చేయడం ప్రాక్టికల్గా వాళ్ళు చూద్దాం ఎలా చేయాలనేది. నెక్స్ట్ డేటాబేస్ అంటే మనం డేటాని స్టోర్ చేసే ప్లేస్ని డేటాబేస్ అంటామండి. డేటాబేస్ అంటే అర్థం ఏంటంటే డేటాని స్టోర్ చేసే ప్లేస్ని డేటాబేస్ అంటామండి, అంతే. సింపుల్ ఎగ్జాంపుల్ అది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. స్కూల్లో స్టూడెంట్స్ డీటెయిల్స్ స్టోర్ చేయడానికి ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తాం కదా, అవి వాటిని డేటాబేస్ అంటామండి. స్కూల్ అనే కాదు, ఒకవేళ ఆఫీస్ లేకపోతే మీరు ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తున్న అందులో ఎంప్లాయీ డీటెయిల్స్ స్టోర్ చేయడానికి వాటికి అన్నిటికీ ఒక డేటాబేస్ యూస్ చేస్తామండి. మీరు ఒక బ్యాంక్కి వెళ్ళారనుకోండి, అందులో కస్టమర్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ డేటాబేస్లో సేవ్ చేసుకుంటారండి. సో వాటిని అన్నిటినీ డేటాబేస్ అంటాం. సో ఇవాళ షో డేటాబేస్ని ఎలా చూపించాలో చూపిస్తానండి. ఇది మన ఎస్క్యూఎల్. సో క్రియేట్ డేటాబేస్ అనే కమాండ్ యూజ్ చేసి మనం కొత్త డేటాబేస్ని క్రియేట్ చేస్తామండి. ఇక్కడ స్టూడెంట్స్ డేటాబేస్ అనే నేమ్ ఇచ్చాము కదా, ఇక్కడ మన స్టూడెంట్ డేటాబేస్ అని ఇచ్చాం కదా. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ ఉంటుంది నాని డేటాబేస్ కింద స్టూడెంట్ డేటాబేస్ ఇచ్చాం. సో స్టూడెంట్ డేటాబేస్ అని ఇచ్చాం కదా. నేమ్ వచ్చేసరికి దీన్ని స్టూడెంట్ డేటాబేస్ అంటాం. ఈ డేటాబేస్ నేమ్ స్టూడెంట్ డిబి. ఇక్కడ స్టూడెంట్ డిబి అనే నేమ్ ఇచ్చాం కదా, దాన్ని మనం యూజ్ చేసుకోవాలనుకోండి, జస్ట్ ఏం లేదు, యూజ్ స్టూడెంట్ స్టూడెంట్ డిబి. ఇక్కడ స్పేస్ లేదు, సో మీరు ఏమి ఇచ్చారు అది మాత్రమే ఎంటర్ చేయాలండి. మీరు పొరపాటున స్పేస్ ఇచ్చిన అది మీరు ఎర్రర్ చూపిస్తాయి. చూడండి, ఇప్పుడు రన్ చేస్తున్నాను, నాకు తెలిసి ఎటువంటి ఎర్రర్ రాదు. కమాండ్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ స్టూడెంట్ డిబి అని ఉంది. ఇంతకు ముందు ఏముండేదంటే మాస్టర్, అంటే బై డిఫాల్ట్గా మనకి ఎస్క్యూఎల్లో మాస్టర్ డేటాబేస్ అనేది ఉంటుందండి. మనం స్టూడెంట్ డిబి అని ఎగ్జిక్యూట్ చేసి ఉంటుంది చూడండి, మాస్టర్ అనేది స్టూడెంట్ డిబికి మారిపోయింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే స్టూడెంట్ డేటాబేస్లో మనం టేబుల్స్ క్రియేట్ చేయాలని స్టూడెంట్ డిబిలో చేయొచ్చండి. సో మీరు అలా సెట్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ మన ఆఫీస్ ఒక కంపెనీలో వర్క్ చేసినప్పుడు ఒక 20-30 డేటాబేస్ ఉన్నాయనుకోండి, అప్పుడు మీకు ప్రాబ్లం అవుద్ది అనమాట. ఆ ప్రాబ్లం అరైజ్ అవ్వకుండా ఉండడం కోసం మనం ఇలా స్టూడెంట్ డిబి అని యూజ్ చేస్తామండి, అంతేనండి. ఇప్పుడు టేబుల్స్ అంటే ఏంటో చెప్తాను. టేబుల్ అంటే రోస్ అండ్ కాలమ్స్తో డేటా స్టోర్ చేస్తాం. ఎక్సెల్ షీట్లో ఉంటుందండి. ఎక్సెల్ షీట్ అయితే మీకు ఓకే, ఎక్సెల్ షీట్లో చెప్తానండి. రోస్ అండ్ కాలమ్స్ అంటే ఏంటో ఓపెన్ అవుతుంది. ఓకే, బ్లాంక్ వాటర్. ఇది ABCD అని ఉంది కదా. సో వీటినన్నింటినీ రోస్ అంటామండి. అంటే రోస్ అనేవి ఎప్పుడు కూడా హారిజాంటల్గా ఉంటుందండి, అలా గుర్తుపెట్టుకోండి, మీకు గుర్తుంటుంది. ఓకే, ఇప్పుడు కాలమ్స్ వచ్చేసరికి ఏ ఒక పర్టికులర్ది ఏ కాలం, ఇది బి అనేది బి కాలం అండ్ డీటెయిల్స్ మొత్తం. సి వచ్చి సి కాలం, ఇది డి కాలం, ఈ కాలం, ఎఫ్ కాలం. కాలమ్స్ అనేవి ఎప్పుడు వర్టికల్లో ఉంటుందండి. అదే మన రోస్ వచ్చేసరికి చూడండి, ఇది మొత్తం 1 అనే మొత్తం రో అనమాట, ఒక రో. 2 అనేది రో అనమాట, సెకండ్ రో. ఇది థర్డ్ రో,
ఇది 4th రో, అలా మనకి పెరుగుతూ ఉంటుందండి. కాలమ్స్ ఎప్పుడు ఏబిసిడితో అవుద్దండి. ఏ అనేది ఒక కాలం, బి అనేది ఇంకో కాలం, సి ఇంకో కాలం, డి ఇంకో కాలం, అలా కాలమ్స్ పెరుగుతూ ఉంటాయండి. అదే రోస్ వచ్చేసరికి 1 రో, 2 అనేది ఇంకో రో, 3 అనేది ఇంకో రో, 4 ఇంకో రో, 5 ఇంకో రో, అలా పెరుగుతూ ఉంటుందండి. సో రోస్ అండ్ కాలమ్స్ మీ డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నానండి. అంతేనండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. మనం కాలమ్స్ వచ్చేసరికి, కాలమ్స్ అంటే ఏం చెప్పాను, వెర్టికల్ సైడ్ కదా కాలమ్స్ అంటే. ఏ అనేది ఒక కాలం, బి అనేది ఇంకో కాలం. సో కాలమ్స్ మనం ఎలా పెట్టుకోవచ్చు అంటే, ఇది ఒక స్టూడెంట్ ఐడి అనుకోండి, ఈ స్టూడెంట్ నేమ్ అన్నమాట. ఇది ఏజ్ అన్నమాట, ఏజ్ పెడతాం. రోస్ వచ్చేసరికి స్టూడెంట్స్ డేటా పెడతాం అనమాట. ఈ ఐడి, ఈ సపోజ్ 101 అని పెట్టాం. ఇది నా పేరు ఇచ్చుకోవచ్చు అండి, గోపాల్ అని ఇస్తాను. అలానే ఏజ్ వచ్చేసరికి 32 ఇయర్స్ ఇస్తాను. సో ఇదంతా ఒక రో అండి, అర్థమైందా? ఇప్పుడు ఇంకోటి 102 అని ఇచ్చామనుకోండి, మా ఫ్రెండ్ శ్రీనివాస్ అని ఇస్తాను. ఏజ్ ఏజ్ ఒక 40 ఇద్దామండి, 42 ఇద్దాం, సరిపోతుంది. ఇలా మీరు ఇవన్నీ రోస్ అండి. 101 అనేది ఒక రో, 102 అనేది ఇంకో రో, అలా 103, 104, 105 అలా డిఫరెంట్ రోస్ అంటామండి. కాలమ్స్ విషయానికి వచ్చేసరికి ఐడి అనేది ఒక కాలం, నేమ్ అనేది ఇంకో కాలం, ఏజ్ అనేది ఇంకో కాలం, అలా కాలమ్స్ పెరుగుతూ ఉంటాయండి. సో ఇవి వెర్టికల్గా ఉన్నవన్నీ కాలమ్స్ అండి, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. హార్జంటల్ విషయానికి వస్తే ఇది రోస్ అంటామండి దీన్ని. మీరు ఇంటర్ సెకండ్ ఇయర్లో మీకు ఉంటుందండి, మ్యాట్రిక్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది మ్యాథ్స్లో, 1A అనుకుంటాను, అందులో ఉంటుందండి. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా మీకు. SQL సాఫ్ట్వేర్లో చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మన స్టూడెంట్ డేటాబేస్లో మనం డేటాని స్టోర్ చేయాలనుకుంటున్నాం. సో మనం ఇప్పుడు టైప్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టూడెంట్ అనే టేబుల్ని మనం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం, నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో క్రియేట్ స్టూడెంట్, క్రియేట్ టేబుల్ అని వస్తుంది, అందుకే మన రెడ్ లైన్ వచ్చింది, టేబుల్ అని ఇచ్చాను. సో పోయింది చేసారా? ఓకే, క్రియేట్ టేబుల్ స్టూడెంట్ అని ఇచ్చాను. ఇప్పుడు ఏ కాలమ్స్ తీసుకుంటాం, స్టూడెంట్ ఐడి ఇద్దాం. స్టూడెంట్ అని కాలమ్ ఇద్దాం. నెక్స్ట్ దాని డేటా టైప్ ఏంటి అంటే స్పేస్ ఇచ్చి మనం డేటా టైప్ ప్రెస్ చేస్తాం, ఇంట్. అంటే మనం ఎప్పుడు స్పేస్ ఇవ్వకూడదండి, ఇలా అండర్ స్కోర్ ఇస్తే పర్లేదు, అంటే స్పేస్ ఇస్తే మళ్ళీ మీకు ఎర్రర్ రావచ్చు. స్టూడెంట్ ఐడిని ఇచ్చాం, నెక్స్ట్ స్టూడెంట్ నేమ్ ఇద్దాం. చెప్పండి, స్పేస్ ఇవ్వకూడదు. దీని డేటా టైప్ ఏమి ఇస్తాం అంటే నేమ్ కదా ఆల్ఫాబెట్స్లో ఉంటాయి కాబట్టి దీన్ని ఎన్వార్చర్ అని ఇద్దాం. ఆ 50 ఇద్దాం, అంటే సేఫ్ సైడ్ మన ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉన్న 15 ఇచ్చానండి. అంటే 10 ఇచ్చి కానీ కొన్ని పేర్లు ఏంటంటే ఎక్సీడ్ 10 ఎక్సీడ్ అయింది అనుకోండి, అప్పుడు మనకి మళ్ళీ అంతగా అర్థం అవుతుంది స్టూడెంట్స్ టేబుల్లో అర్థం అవుతుంది, అందుకే నేను ఇలా ఇచ్చాను.
స్టూడెంట్ నేమ్ ఇచ్చాను కదా, నెక్స్ట్ ఇప్పుడు ఏమి ఇస్తాం, ఏజ్ ఇద్దాం. ఏజ్ ఇంట్ అలా అక్కడ ఆపేదామండి. ఇప్పుడు క్లోజ్ బ్రాకెట్ ఇచ్చే ప్లస్ సెమికోలన్ ఇచ్చాం అనుకోండి. అంతేనండి. ఇలా ఇలా మనం టేబుల్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి ఉంటుంది, టేబుల్ క్రియేట్ అయిపోతుంది. చూసారా, టేబుల్ క్రియేట్ కమాండ్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అంటే మన టేబుల్ క్రియేట్ అయిపోయిందని అర్థం అనమాట. స్టూడెంట్ అని టేబుల్ క్రియేట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని రిఫ్రెష్ చేసి ఉంటుంది ఆబ్జెక్ట్స్ ఎక్స్ప్లోరర్లో, డేటాబేస్లో స్టూడెంట్ డిబిలో ఉంటుంది. స్టూడెంట్ డిబి ఓకే, ఇందులో మన టేబుల్స్లోకి వెళ్ళి ఉంటుంది, స్టూడెంట్ టేబుల్లో ఉంటుంది. సో స్టూడెంట్స్ అవుతుందండి, డిబిఓ డాట్ స్టూడెంట్స్ ఇది అండి. ఇది మనం ఇప్పుడు క్రియేట్ చేసిన స్టూడెంట్ టేబుల్ అండి. ఇందట లేదు, ఇప్పుడు క్రియేట్ అయిందండి. సో కాలమ్స్, కీస్, కాన్స్టెంట్స్, ట్రిగ్గర్స్ అంటే ఈ వీటిలో ఉన్న కాంపోనెంట్స్ అంటామండి దీన్ని. అంటే కీస్ అంటే మళ్ళీ ప్రైమరీ కీ, ఫారెన్ కీ అని వస్తాయండి. ఇది మీ తర్వాత చెప్తానండి, నేను ప్రస్తుతం అవసరం లేదు. కాలమ్స్ ఇవి, కాలమ్స్ ఏంటంటే సేవ్ చేశాను, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేము, తర్వాత ఏజ్, ఈ 3 కాలమ్స్ పెట్టాను కదా. అంతేనండి. ఇప్పుడు మనం ఈ టేబుల్ క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు మనం దీన్ని చూడాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే షో అంటే చూడడం అంటుందా, షో టేబుల్ ఓన్లీ జస్ట్ షో టు స్టూడెంట్, షో టేబుల్ స్టూడెంట్ అని ఇచ్చాం అనుకోండి, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇక్కడ మన యాక్చువల్లీ ఇది తప్పు సెంటెన్స్ అండి ఇందుకు చెప్పింది. ఇప్పుడు సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ స్టూడెంట్ అని పెడతాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి అనుకోండి, స్టూడెంట్స్ యొక్క టేబుల్స్ అన్నీ వచ్చేస్తాయి, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, ఇవే కదా మనం క్రియేట్ చేసింది. సో అంతేనండి. ఇప్పుడు ప్రైమరీ కీ అంటే ఏంటి, ప్రైమరీ కీ అంటే యూనిట్ వాల్యూస్ని సేమ్ ఐడి 2 సార్లు ఉండదండి. అంతేనండి, ప్రైమరీ కీ అంటే ఎగ్జామ్ అంటే మనకి ప్రైమరీ కీ అనేది దేనికి పెడతామంటే స్టూడెంట్ ఐడి ఉందనుకో, దీన్ని మనం ప్రైమరీ కీగా సూచించవచ్చండి, అంటే డినోట్ చేయొచ్చు. స్టూడెంట్ ఐడిని ప్రైమరీ కీగా డినోట్ చేయొచ్చండి, ఎందుకంటే స్టూడెంట్ ఐడిని ఏ ఇద్దరు స్టూడెంట్స్ కూడా ఒక ఐడి ఉండదు కదా. ఇప్పుడు ఇది ఎప్పుడు యూనిక్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి మన స్టూడెంట్ ఐడిని మనం చేయొచ్చండి. స్టూడెంట్ మ్యాక్సిమం చాలా దానికి ఐడీస్ మాత్రమే మనం యూనిట్ వాల్యూస్ పెడతామండి, కాబట్టి దీన్ని ప్రైమరీ కీగా మనం డినోట్ మనం చేయొచ్చు. అంటే ప్రస్తుతానికి ఇది అవసరం లేదు, మనం ఫర్దర్గా చేసినప్పుడు మన ప్రోగ్రామ్స్ ఒక కంపెనీలో వర్క్ చేసినప్పుడు ప్రైమరీ కీ మనం పెట్టాలి తప్పదు అన్నప్పుడు మనం స్టూడెంట్ ఐడికి ప్రైమరీ కీ ఇస్తామండి. అంటే ఏం లేదు, స్టూడెంట్ ఐడి మనం క్రియేట్ చేసినప్పుడే స్టూడెంట్ ఐడి స్పేస్ పీటీ అని ఇస్తే చాలండి, ప్రైమరీ అది తీసుకుంటుంది. అంతేనండి. సో మీకు కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ వస్తానండి, అది మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ రాశాను. ఓకే, ఇదిగోండి ఈ 4 ప్రాబ్లమ్స్ మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఏంటి, క్రియేట్ ఏ డేటాబేస్ నేమ్డ్ స్కూల్ డిబి. ఇది మనం చెప్పాను కదా, స్కూల్ డేటాబేస్ని అనే డేటాబేస్ని మనం క్రియేట్ చేయమంటున్నాను. నెక్స్ట్ ఏంటి, యూజ్ ద డేటాబేస్ స్కూల్ డిబి అనే డేటాబేస్ని యూజ్ చేయమంటున్నాను. అంటే యూజ్ చేయడం అంటే యూజ్ కమాండ్ యూజ్ చేసి యూజ్ స్కూల్ డిబి అని పెట్టాలని చెప్పాను కదా ఇందాక. అంతేనండి. నెక్స్ట్ థర్డ్ ఏంటి, క్రియేట్ ఏ టేబుల్ నేమ్ స్టూడెంట్ విత్ కాలమ్స్ ఐడి, నేమ్, ఏజ్, ఈ 3 కాలమ్స్ ఉండే ఒక టేబుల్ని క్రియేట్ చేయమంటున్నాను. ఆ టేబుల్ నేమ్ ఏమని ఇవ్వాలని చెప్పాను, స్టూడెంట్ ఏమని ఇవ్వాలని చెప్పాను. సో ఇదండి. నెక్స్ట్ ఫోర్త్ ఏంటి, క్రియేట్ ఏ టేబుల్ నేమ్డ్ ఎంప్లాయ్ విత్. టేబుల్ క్రియేట్ చేయండి, అది దాన్ని ఏమి ఇస్తారంటే ఎంప్లాయ్ అని ఇస్తారు. దాని కాలమ్స్ వచ్చేసి ఎంప్ ఐడి, ఎంప్ నేమ్, శాలరీ, ఈ 3 కాలమ్స్ ఇవ్వండి. ఇది ఒకసారి ఇంట్లో ప్రాక్టీస్ చేయండి, వచ్చేసి. సో ప్రాబ్లం లేదండి, అంతేనండి. ఇది హోంవర్క్ చేయండి, ప్రస్తుతం ఇది చాలు, సరిపోతుంది.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్నిప్పింగ్ టూల్ యూస్ చేస్తుండే ఏదో ఒకటి యూస్ చేస్తుండే టూల్ యూస్ చేస్తుండే ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీ దాంట్లో సేవ్ చేసుకోండి. అంటే మీకు ఇది హోంవర్క్ చేస్తున్నానండి. అంతేనండి. థ్యాంక్ యూ గైస్. అంతే ఫర్ టుడే క్లాస్. థ్యాంక్ యూ గైస్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.